తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడిగా ముద్రపడ్డాడు. ఎందుకంటే ఆయనకు మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఆదరించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన్ని ప్రోత్సహించి అన్ని విధాల రేవంత్ రెడ్డి యొక్క వాక్చాతుర్యాన్ని కొనియాడి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాయకులకు ఇష్టం లేకపోయినా రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశాడు చంద్రబాబు నాయుడు సలహా మేరకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది. సరే, గురువుకు తగ్గ శిష్యుడు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. మొన్న రేవంత్ రెడ్డి గెలవకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కోరిక కేసీఆర్ గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క గెలుపుకి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ సహకరించింది. కేసీఆర్ తన మంత్రులను ఆంధ్రప్రదేశ్కు పంపించి తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఆంధ్రప్రదేశ్లో నుంచి వచ్చి స్థిరపడిన పారిశ్రామికవేత్తలపై ఒత్తిడి పెట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేలా చేశాడు. అందువల్ల మొన్న 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన దూతల ద్వారా, తన మనుషుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా తన వంతు ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకున్నాడని, అలాగే షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టుకుంటే షర్మిల పార్టీలో ఎవరూ చేరొద్దని తన వంతు అక్కడుండే మాజీ కాంగ్రెస్ నాయకులకు అందరికీ చెప్పి వైఎస్ఆర్టీపీ పార్టీ విఫలమవటానికి అన్న జగన్మోహన్ రెడ్డి కారణమని కూడా షర్మిల భావిస్తూ ఉంది. ఇప్పుడు శిష్యుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, త్వరలో బీజేపీ కూడా పొత్తులో చేరి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. గురువు ఆంధ్రప్రదేశ్లో, శిష్యుడు తెలంగాణలో ముఖ్యమంత్రులుగా ఉండటం ఇరు రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడటానికి ఒక రకంగా మంచిదే. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న జల వివాదాలు లాంటి సమస్యలు ఉభయతారకంగా ఇరు రాష్ట్రాలు ఎవరు నష్టపడకుండా పరిష్కరించుకోవటానికి ఉపయోగపడే అంశం. అందువల్ల రేవంత్ రెడ్డి బయట పడకపోయినా పరోక్షంగా గురుభక్తి చాటుకోవటానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి తన మనుషులను కొంతమందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపాడని, అక్కడ ఉండే మాజీ కాంగ్రెస్ నాయకులు, మాజీ కాంగ్రెస్ మంత్రులు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఒక 40 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా వాళ్ళను సంప్రదించి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునే విధంగా అడుగులు రేవంత్ రెడ్డి వేయిస్తున్నాడని, తెర వెనుక నుండి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, అక్కడే పార్లమెంట్ సభ్యులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చి ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం. మరో రకంగా ఎలాగో 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, ఓట్ల శాతం పెరుగుతుంది. ఆ నష్టపోయే ఓట్లు ఎవరి అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే నాయకులందరూ ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక 10 నుంచి 15% వరకు గండిపడుతుంది ఓట్లు. ఆ విధంగా తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఓటు శాతం ఏమీ తగ్గదు, వాళ్ళ ఓట్లు వాళ్ళకే ఉంటాయి. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది. గ్రామ స్థాయి నుంచి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మరి శ్రేణులు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానము, సోనియా గాంధీ అంటే అభిమానం, కొంతవరకు కోపం చల్లారింది. పైగా అమరావతి అంటున్నారు, ప్రత్యేక హోదా అంటున్నారు, పోలవరం అంటున్నారు. కనుక సర్లే క్షమించేద్దాం, తప్పు చేశామని చెంపలేసుకుంటున్నారు. మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా సరే అయిపోయింది, మనం క్షమించేసి
కాంగ్రెస్ పార్టీ మన మాతృ సంస్థకి వెళ్ళి దాంట్లో పనిచేద్దామనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఓడిపోతే మా పరిస్థితి ఏంటని కొంతమంది అడుగుతుంటే దానికి రేవంత్ రెడ్డి ఒక అనధికారికంగా రహస్యంగా వాళ్ళకు ఒక హామీ ఇచ్చాడనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అన్నప్పుడు మొత్తం తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల్లో ఉండే రాజకీయ నాయకులు అందరికీ కూడా మన ఇళ్ళు, మన ఆస్తులు, మన సంపద హైదరాబాద్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల శాసనసభ్యులు, రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇళ్ళు, శాశ్వత నివాసాలు, సంపద హైదరాబాద్లో ఉంది. పైగా ఇళ్ళు సంపదే కాకుండా వ్యాపారాలు, కాంట్రాక్టులు కూడా తెలంగాణలో ఉన్నాయి. ఒకవేళ మీరు ఓడిపోయినా మీకు కాంట్రాక్ట్లు ఇవ్వటం, మీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం, నేను మరో 5 సంవత్సరాల పాటు 2029 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, మీకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మాజీ మంత్రులకు, మాజీ ఎంపీలకు ఒక హామీ ఇచ్చాడనే ప్రచారం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఆర్థికంగా నిలదొక్కుని ఇప్పుడు 2024 ఎన్నికల్లో కొన్ని ఓట్లు సంపాదించుకున్నా 29లో గ్యారంటీగా గెలుస్తామని ఒక ఆశ ఉన్నది కనుక అంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లోకి వస్తున్న వివిధ రకాల శ్రేణులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులందరికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అండదండలుంటాయనే ప్రచారం జరుగుతూ ఉంది.